హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఐషు వ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ కూడా ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ప్రజెంట్ నా హెల్త్ కూడా చాలా బాగుందనమాట. సో ఇంకా మన వీడియోస్ రాక ఒక 3-4 డేస్ అవుతూ ఉందనమాట. హెల్త్ బాగాలేకపోవడం వల్ల కొంచెం నేనైతే ఇంకా వీడియోస్ అయితే ఒక 3 డేస్ స్టాప్ చేసేసాను. ఇక్కడైతే ఇంకా హెల్త్ కొంచెం ఇంకా క్యూర్ కాకుండానే, సో చూసారు కదా, ఇంకా ఫెస్టివల్ అయితే చాలా దగ్గరలో ఉంది కదండి, ఉగాది. సో అందుకోసమే నేనైతే ఇంకా ఇల్లు మొత్తం అంతా క్లీన్ అయితే చేసుకుంటూ ఉన్నామన్నమాట. ఇక్కడైతే ఇంకా బెడ్రూమ్ అండి, ఇదంతా కూడా మొత్తం ఇవన్నీ కబోర్డ్స్లో ఉన్నటువంటి క్లాత్స్ అన్నీ కూడా తీసేయాలన్నమాట. అన్నీ కూడా తీసేసి నీట్గా సర్దుకోవాలనేసి అయితే ఫిక్స్ అయిపోయాను అనమాట. అంత దుమ్మంతా దులిపేసేసి ఇంకా తర్వాత బట్టలు అన్నీ కూడా నీట్గా సర్దుకోవాలి అనేసి అయితే అన్నీ కూడా తీసేస్తున్నామండి. సో చూసారు కదా, ఇంకా ఇక్కడైతే నా వర్క్కి ఇంకా మా హస్బెండ్ కూడా హెల్ప్ చేస్తూ ఉన్నారులేండి. ఇంకా తను హెల్ప్ చేయకపోతే ఇంక ఒక్కదానికి అస్సలు వీలు కాదనమాట. ఇంకా బాబా అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయాడండి. ఇంకా మార్నింగ్ స్కూల్ స్టార్ట్ అయ్యాయి అనమాట. ఇది వచ్చేసి మండే రోజే మేమైతే ఇంకా క్లీన్ చేస్తామన్నమాట. ఇంకా అంతకుముందే సాటర్డే సండే అలాగా క్లీన్ చేసేద్దాం అనుకుంటే నాకు ఇంకా హెల్త్ కొంచెం ఇంకా కొద్దిగా కోల్డ్ కాఫ్ ఉండడం వల్ల ఇంకా డస్ట్ అలర్జీకి ఇంకా మరీ హెల్త్ ప్రాబ్లం అవుతుంది అనేసి అయితే ఇన్ని రోజులు అయితే ఇంకా సైలెంట్ అయిపోయాను అనమాట. ఇంకా ఇప్పుడైతే ఇంకా ఫెస్టివల్ ఇంకా చాలా దగ్గరలో ఉంది కదండి, ఇంకా మొత్తం ఇంకా క్లీన్ చేసేసుకుందాము అనేసి అయితే ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంకా మా హస్బెండ్ ఇంకా అంటే తన డ్యూటీకి కూడా సెలవు పెట్టేశారండి ఈరోజు నా కోసం హెల్ప్ చేయడానికైతే. ఇక్కడైతే మొత్తం కబోర్డ్స్లో అన్ని బట్టలు అన్నీ కూడా గజ్జిబిజ్జి అయిపోయాయి అనమాట. చాలా రోజులు అయిందండి నీట్గా సర్దుక. అండ్ ఇంకా వాష్ చేసిన బట్టలు కూడా అన్నీ అలాగే పెట్టేసాను అనమాట. 3-4 టైమ్స్ వాష్ చేసిన బట్టలు కూడా అలాగే పెట్టేసాను అనమాట. ఎందుకంటే ఇంకా ఇల్లు క్లీన్ చేశాను కదా, ఇంకా అన్నీ కూడా సర్దుకోవాలి, ఇంక మరి అందులోకి ఎందుకు పెట్టాలి అనేసి అయితే ఇంకా అలాగే పెట్టేసాను అనమాట. ఇక్కడ వచ్చేసి ఇంక శారీస్ చూడండి, శారీస్ మొత్తం అన్నీ కూడా అసలు చాలా చిందరవందర అయిపోయాయి అనమాట. చాలా డేస్ అయిందిలేండి అసలు సర్దలేక. ఇంక ఇక్కడైతే ఇంకా శారీస్, పట్టు శారీస్ అన్నీ కూడా ఇంకా కొంచెం ఇదైపోతాయి అనేసి అయితే ఇంకా నేనైతే ఇంకా అందులో అయితే మూట కట్టేసేసామైతే ఇంకా అనుకున్నాను అనమాట. ఇంకా ఇక్కడైతే మా హస్బెండ్ అయితే వీడియో తీస్తూ ఉన్నారనమాట. ఇంక ఇవన్నీ కూడా ఇంక పట్టు శారీస్ చూసారు కదండి, శారీస్ కూడా అన్నీ ఎలా అంటే ఎలా అయిపోయాయి అస్సలు. ఇంకా మొత్తం అంతా కూడా తీసేసి ఇంకా డస్ట్ అంతా క్లీన్ చేసేసి ఇంక మనం వాటర్తో అయితే కడం కదండి, ఇంకా అందుకోసమే ఇంకా ఒక డస్ట్ అలాగా క్లీన్ చేసేసుకుని మంచిగా నీట్గా సర్దుకోవాలని అయితే ఫిక్స్ అయిపోయాం. మొత్తం కబోర్డ్స్లో ఉన్నటువంటి బట్టలు అన్నీ కూడా తీసేస్తాంలేండి నిన్న అస్సలు మొత్తము. ఇంకా అన్నీ కూడా నా మార్నింగ్ స్టార్ట్ చేసింటే ఈవినింగ్ 6 వరకు పట్టిందనమాట మొత్తం. అంటే కిచెన్ తర్వాత వచ్చేసి ఇంకా బెడ్రూమ్ ఈ రెండే క్లీన్ చేస్తామండి. ఇంకా హాల్ అంతా కూడా క్లీన్ చేయాలి, అది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను అనమాట. ఇంకా ఒక్కరోజుకే ఈ కిచెన్ అండ్ ఈ బెడ్రూమ్ మొత్తం సరిపోయాయి అనమాట. మార్నింగ్ 9 to ఈవినింగ్ 6:37 వరకు పట్టేసిందండి. ఇంకా మా హస్బెండ్ అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మడత పెడుతూనే ఉన్నాడు అనమాట బట్టలు అన్నీ కూడా. ఇంకా ఏం చేద్దామంటే నేను ఒక్కదాన్నే ఉన్నాను, అక్కడికి ఎవరినైనా ఒక అంటే పని వాళ్ళని పెట్టుకుందామంటే ఇంకా పండుగ చాలా దగ్గరలో ఉంది, సీజన్ కదండి, అసలు ఎవరు కూడా మనకు టైంకి దొరకలేదనమాట ఇప్పుడు. ఇంకా అందుకోసమే ఇంకా మేమే స్టార్ట్ అయిపోయామన్నమాట. సరేలే చేసుకుందాం, మన పని మనం చేసుకోవడంలో ఇంక తప్పేముంది కదా, సో తప్పేం లేదు కదండి. సో అందుకోసం ఇంకా మేమే స్టార్ట్ చేసేసాం అనమాట. సో చూసారు కదా, ఇవన్నీ కూడా ఇంకా వన్ సైడ్ కబోర్డ్స్లో ఉన్నటువంటి బట్టలే అనమాట. ఇంకా ఇటు సైడ్ అన్నీ కూడా అలాగే ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ క్లీన్ చేసిన తర్వాత ఇవన్నీ క్లీన్ చేసేసి పెట్టేసిన తర్వాత ఇంకా అటు సైడ్ తీసేద్దాం అనేసి అయితే ఇంకా అనుకున్నాను అనమాట. ఇంకా మా హస్బెండ్ అదే అంటున్నాడు, ఏం కొన్ని తీసేసావా అనేసి అయితే ఇంకా అదే చెప్తున్నాను. ఇవన్నీ క్లీన్ చేసేసి మడత పెట్టేసుకొని తర్వాత అవి తీసేద్దాము, లేకపోతే ప్లేస్ సరిపోదు మనకి అనేసి అయితే ఇంకా చెప్పాను అనమాట. ఇంకా అంతా కూడా అలాగే క్లీన్ అయితే చేసేసుకుంటున్నామండి. చాలా చాలా కష్టం అనిపించింది క్లీన్ చేసి. ఈవినింగ్ నైట్ బోన్ చేసి పడుకుంటే ఎప్పుడు పడుకున్నామో తెలియదనమాట, అంత అలసిపోయామన్నమాట. నిన్న అయితే మేము చాలా అంటే చాలా అలసిపోయామండి. బట్టలతోనే చాలా విసుగు వచ్చేసింది అనిపిస్తుంది. ఇంకోసారి అసలు బట్టలే కొనుక్కూడదు అనిపించేస్తుంది అనమాట. కానీ ఏం చేద్దాం, మన లేడీస్ బట్టలు అంటే పిచ్చి కదండి, ఎన్ని బట్టలు ఎన్ని శారీస్ అయినా ఉన్నాయి సరే కొంటూనే ఉంటాం అనమాట. మా హస్బెండ్ అయితే తిడుతూ ఉన్నాడు అనమాట, అన్ని శారీస్ ఉన్నాయి కదా, ఒక్కరోజైనా ఒక శారీ కట్టుకుంటావా అనేసి అయితే ఇంకా అరిచాడనమాట. మనం ఇంట్లో ఉన్నప్పుడు కట్టుకోలేము కదండి, ఎప్పుడైనా ఫంక్షన్స్కి అలా వెళ్ళినప్పుడు మాత్రమే ఒక 1/2 అవర్ కట్టేసుకొని ఇంక ఉడిపెట్టేస్తాం కాబట్టి ఇంకా అన్నీ కూడా అలాగే ఉండిపోతాయి అనమాట. ఇక్కడైతే అంతా క్లీన్ చేసేసాను అనమాట. అటు సైడ్ అయితే ఏం డస్ట్ దుమ్ము ఏది కూడా ఉండదన్నమాట. కానీ మన సాటిస్ఫాక్షన్ కోసం అలా క్లీన్ చేసేయాలన్నమాట. ఇంకా అదంతా కూడా తీసేసి వచ్చేసాను అనమాట. మా హస్బెండ్ అయితే ఇంకా అక్కడైతే అన్ని మడత పెట్టేసేసి అయితే వేస్తున్నాడు. ఇక్కడైతే ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేస్తాను. కిచెన్లో ఉన్నటువంటి సామాన్లు అన్నీ కూడా తీసేసాను అనమాట. ఇవన్నీ కూడా తోమాలన్నమాట. అన్నీ కూడా బయట వేసేసుకొని, మాకు బాల్కనీ ఉంది కదా, అవతల సైడ్ అయితే వేసేసుకొని కూర్చొని తోమేద్దాం అనేసి అయితే ఇంకా మొత్తం అన్నీ కూడా తీస్తున్నాను అనమాట. ఇక్కడైతే కొంచెం వీడియో అయితే బ్లర్ అవుతుందండి, లైటింగ్ ఫోర్స్కి కనపడించట్లేదు.
ఇంకా అన్నీ కూడా సామాన్లు అయితే అంటే ఎక్కువ కూడా తెచ్చుకోలేదు, కానీ ఉన్నవే ఎక్కువ అనిపిస్తుందండి. నిజంగా ఇలాంటప్పుడు చాలా కష్టం అనిపిస్తుంది. అసలు ఏమీ కూడా ఉండకూడదు అనిపిస్తుంది అన్నమాట. క్లీన్ చేయడానికి చాలా కష్టం అవుతుంది. ఇంకా మనకు ఓన్ హౌస్ ఉంటే మాత్రం ఇంకా మంచిగా ఉంటుంది. ఇంకా రెంటెడ్ హౌస్ అంటే చాలా కష్టం అండి. నాకేంటంటే మెయిన్గా ఓనర్స్ అయినా రెంటెడ్ హౌస్ అయినా ఏ హౌస్ అయినా సరే అండి, నాకైతే క్లీన్గా పెట్టుకోవాలి, మంచిగా శుభ్రంగా ఉంచుకోవాలి అనేది అయితే చాలా ఇష్టం అనమాట. మనం రెంట్ హౌస్లో ఉంటే మనమే కదండి ఉండేది, మనం ఉన్నంత వరకు మన హౌసే అనమాట. మనం డబ్బులు కడతాం, మనం ఫ్రీగా లేము కాబట్టి మనం ఆ హౌస్లో ఉన్నంత వరకు మనదే అనమాట హౌస్ అది. సో నేనైతే అలాగే ఇంకా అనుకుంటాను అనమాట. సో చూసారు కదా, ఇక్కడైతే ఇంకా బాల్కనీ అండి, ఇవతల సైడ్ అయితే ఇంకా అన్నీ కూడా పెట్టేస్తున్నానండి. మొత్తం గిన్నెలు అన్నీ కూడా తోమేసి అలాగే ఎండలో అయితే పెట్టేసుకొని తర్వాత ఈవినింగ్ అలాగా మనం అన్నీ కూడా సర్దుకోవచ్చు కదా అనేసి అయితే ఇంకా అలాగా పెట్టేసాను. ఇవన్నీ కూడా తోమేసేయాలన్నమాట. సో ఇంకా ఇక్కడైతే చూస్తారు కదా, మొత్తం కబోర్డ్స్ అన్నీ కూడా క్లీన్ చేసేసాను. అన్ని సామాన్లు బయటకైతే పెట్టేసాను అండి. మొత్తము కిచెన్లో అయితే ఏమీ లేవన్నమాట. ఇంక ఇక్కడ సింక్లో ఇవన్నీ కూడా ఉన్నాయి, అవన్నీ కూడా ఇంకా బయట పెట్టేసాలి. ఇవన్నీ ప్లాస్టిక్ ఇవన్నీ కూడా ఇవన్నీ గిన్నెలు అన్నీ కూడా ఇంకా తోమేసేయాలన్నమాట. సో చాలా అంటే చాలా కష్టపడ్డాంలేండి. ఇక్కడైతే మా హస్బెండ్ అయితే ఇంకా తన షర్ట్స్ బాబువి తనవి మాత్రం అన్నీ కూడా మంచిగా నీట్గా మడత పెట్టేసుకుంటూ ఉన్నాడండి. సో చూసారు కదా, ఇలాగనమాట. ఇవన్నీ కూడా ఎప్పుడైతాయో ఏంటో అస్సలు అర్థం కాలేదు. మంచం పైన అటు సైడ్ చైర్ పైన అన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇంకా కొద్దిసేపు అటు సైడ్ వెళ్ళేసి మా హస్బెండ్ ఏం చేసినట్టు చూసి మరి ఇక్కడ వచ్చేసి ఇవి కడిగేసి ఇలాగ అంతా కూడా చేసుకుంటూ ఉన్నాను అనమాట. మొత్తం వన్ డేలోనే కంప్లీట్ చేసేయాలి ఈ పని అంతా కూడా అనేసి అయితే ఫిక్స్ అయిపోయినాయి అనమాట. ఇంకెందుకంటే బెడ్రూమ్ తర్వాత కిచెన్ మనకి క్లీన్ అయిందంటే ఇంకా హాల్ ఒకటే ఉంటుంది కాబట్టి అంత పెద్దగా ఏమి ఉండదు అనమాట. హాల్లో అంటే సామాన్లు అయితే ఏమీ ఉండవు కదండి. ఇంకా కిచెన్నే ఎక్కువ టైం తీసుకుంటుంది అనమాట. ఇంకా బెడ్రూమ్ అంటే ఇంకా బట్టలన్నీ కూడా మనం సర్దుకుంటున్నాం కాబట్టి ఇంకా అది కొంచెం టైం ఎక్కువ తీసుకుందనమాట. ఇక్కడైతే ఇంక అన్నీ కూడా తోమేస్తున్నానండి. చాలా అంటే చాలా ఫాస్ట్గా చేసేస్తున్నాను. ఇంకెందుకంటే ఇంకా మరి ఆఫ్టర్నూన్ స్కూల్ కాబట్టి ఇంకా 12కు బాబు వచ్చేసి ఇంకా అస్సలు పని కాదనమాట. ఎందుకంటే తను ఇంకా అవి పీకేయడము ఇవి అలాగా చేస్తూ ఉంటాడు అనమాట. ఇంకా అంతలోపే కొంచెం క్లీనింగ్ చేసేసుకుందాం అనే లోపు ఇంకా అక్కడికి బాబు వచ్చేసాడనమాట. ఇవన్నీ కూడా అయ్యేలోపు నాకు ఆఫ్టర్నూన్ 3 అయ్యిందనమాట. ఇవన్నీ గిన్నెలన్నీ తోమేసి కిచెన్ అంతా క్లీన్ చేసేకి నాకు ఆఫ్టర్నూన్ 3 అయ్యిందనమాట. ఇంకా నేనైతే బట్టలు అయితే ఇంకా మా హస్బెండే మడత పెట్టేస్తున్నాడు అనమాట. ఇవంతా కూడా క్లీన్ అయ్యాక నేను ఇంకా అటు సైడ్ అయితే వెళ్ళాను అనమాట బట్టలు మడత పెట్టడానికి. సో ఇంకా మనకు ఫెస్టివల్ అంటేనే ఇంకా నేను మెయిన్గా ఏ పండగకి ఏది క్లీన్ చేయను అనమాట. అంటే ఇలా ఇంత డీప్ క్లీన్ అయితే ఎప్పుడు చేయలేదు. ఎప్పుడు జస్ట్ అలాగా మొత్తం పైపైనంత దుమ్మంతా దులిపేసి ఇంకా అలాగ నీట్గా పెట్టేసుకుంటుంటాను. కానీ ఇలా సామాన్లు అన్నీ తీసేసి అన్నీ కడిగేసి శుభ్రంగా తుడిచి అప్పుడు కూడా ఉగాదికి మాత్రం ఖచ్చితంగా అలాగైతే పెట్టేసుకుంటాం అన్నమాట. నార్మల్ టైంలో అయితే ఇంక మామూలుగా క్లీన్ చేసేసుకుంటూ ఉంటాము. ఇంకా ఉగాదికి అయితే ఖచ్చితంగా ఇలా క్లీన్ చేస్తామండి. ఎందుకంటే మన మన ఆడవాళ్ళ మన ఆంధ్ర మన తెలుగువారి సాంప్రదాయ పండుగ కదండి ఉగాది అంటేనే తెలుగువారి పండుగ. సో ఆ పండుగకైతే నేనైతే ఇంకా మొత్తం అంతా క్లీన్ చేసేసుకుంటాను ఎప్పుడు కూడా. అయితే అటుపై సామాన్లు అన్నీ కూడా అవి క్లీన్ చేసేసాను. తర్వాత ఇవన్నీ కూడా ఇంకా బయటకు తీసుకెళ్ళిపోయి ఇవన్నీ కూడా తోమేసుకోవాలి అనమాట. నేనైతే వీడియో అయితే చాలా అంటే చాలా ఫాస్ట్ మోడ్లో పెట్టాను అనమాట. యాక్చువల్లీ నేను 2 వీడియోస్ అప్లోడ్ చేద్దాం అనుకున్నానండి ఇదే వీడియోని, కానీ బోర్గా ఫీల్ అవుతారు వద్దులే అనేసి అయితే ఓన్లీ 1 వీడియోకి నేను ఇంకా మొత్తం అంతా కూడా చూపిస్తున్నాను అనమాట. ఇంకా చాలా ఫాస్ట్ మోడ్లో పెట్టేశాను. నాకు ఆల్రెడీ ఈ వీడియో అంతా కూడా ఒక 1 అవర్ ఉందన్నమాట. ఆ 1 అవర్ని 20 మినిట్స్ చేశానండి. ఎందుకంటే అంత ఓవర్ లెంత్ ఉన్నా కూడా చూడడానికి బోర్ కొడుతుంది కదా. సో అందుకోసమే ఇంక ఇక్కడ అంతా కూడా ఇవన్నీ క్లీన్ చేసేసుకుంటూ ఉన్నానండి. అసలు భోజనం కూడా చేయలేదన్నమాట ఈవినింగ్ వరకు నేనైతే. ఇంకా చూసారు కదా, చాలా అంటే చాలా కష్టం అనమాట. మన లేడీస్కి ఏది ఎక్కడున్నా సరే అండి మొత్తం మంచిగా ఇల్లు మాత్రం మంచిగా క్లీన్గా ఉండాలన్నమాట. ఎప్పుడు కూడా ఇలాగే కోరుకుంటాను నేనైతే. రెంట్ హౌస్ ఓన్ హౌస్ అనేది పక్కన పెడితే మాత్రం మంచిగా ఇల్లు క్లీనింగ్ ఉంటేనే మనకి ఇల్లే స్వర్గం అని ఉంటాం. మనం ఎనీ టైం ఇంట్లోనే ఉంటాం కాబట్టి ఇల్లు అనేది మంచిగా ప్రశాంతంగా ఉండాలి అనమాట. ఎంతసేపు ఉన్నా సరే ఇంట్లోనే ఉండాలి అనిపించాలి. సో మనం ఎప్పుడు బయటకు వెళ్ళాలి ఇంట్లో ఉండడానికి బోర్ ఫీల్ అవుతాం అన్న ఫీలింగ్ అయితే అస్సలు మనలో ఉండకూడదు అనమాట. ఎందుకు అంటే మనకి ఇల్లు మంచిగా ఉంటే మనం మంచిగా ఉంటాం అనమాట. సో ఇంట్లో మనం ఉండి ఇల్లంతా చెత్తగా ఇలా అంటే అలా పెట్టేసుకుంటే అస్సలు మంచిది కాదు అండ్ బాగుండదు కూడా. నేనైతే అలాగే థింక్ చేస్తున్నాను అండి. నాకు రెంటెడ్ హౌస్ అయినా, మేము ఉన్నది రెంటెడ్ హౌసే, ఈ రెంటెడ్ హౌస్ అయినా సరే నేను మా ఓన్ హౌస్ లాగా పెట్టుకుంటాను అనమాట. అక్కడికి మా ఓనర్ వాళ్ళు కూడా అంటారు, మేము కూడా ఇంత నీట్గా పెట్టుకోము, మీరు చాలా నీట్గా పెట్టుకుంటారు అనేసి అయితే ఎప్పుడు కూడా అంటూ ఉంటారు అనమాట. కానీ నాకు అదొక ఇష్టం అనమాట. రెంట్ హౌస్
అయినా ఓన్ హౌస్ అయినా మనం ఉన్నంత వరకు మనదే ఆ హౌస్ కాబట్టి మనం మంచిగా ఉండి మంచిగా పెట్టుకుంటే మంచిగా ఉంటుంది మనకు కూడా. సో అందుకోసమే నేనైతే ఎప్పుడు కూడా అలా క్లీన్ చేసేసి అయితే పెట్టేసుకుంటున్నానండి. ఇక్కడైతే ఇవన్నీ కూడా ఇంకా సరుకులు కింద అన్ని కబోర్డ్స్లో అన్నీ కూడా ఇంకా పడిపోయాయి అనమాట. అసలు అంటే మేము లాస్ట్ ఇయర్ తిరుపతికి వెళ్ళినప్పుడు క్లీన్ చేసేయండి, అప్పుడు కూడా ఇలాగంతా డీప్ క్లీన్ అయితే చేసేసాను అనమాట. దగ్గర ఒక 6 months 8 months అవుతూ ఉందనమాట. అప్పటి నుంచి ఇప్పుడు ఇంత డీప్ క్లీనింగ్ అయితే ఇప్పుడైతే చేస్తున్నాను అనమాట. ఇంక చూసారు కదా అవన్నీ కూడా కబోర్డ్స్లో ఉన్నటువంటివన్నీ కూడా మొత్తం అంతా తీసేసి ఇంకా క్లీనింగ్ అయితే డస్ట్ అంతా కూడా ఇంకా విదిలిచ్చేసుకుంటున్నాను అనమాట. సో కొత్త హౌసే అండి, అంత పెద్ద డస్ట్ ఏమి ఉండదు, కానీ మనం ఉన్నదా ఇంకా మంచిగా పెట్టుకుంటే బాగుంటుంది కదా. సో చూసారు కదా చాలా చాలా కష్టపడుతున్నాను అండి. ఇక్కడైతే ఇంకా డస్ట్ అంతా కూడా ఇంకా దులిపేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా అంతా కూడా దులిపేసేసి ఇంకా వాటర్తో ఇంకా తుడిచేసి క్లాత్ తుడిచేసి ఇంకా మొత్తం అన్నీ కూడా న్యూస్ పేపర్స్ అన్నీ కూడా వేసేసుకొని ఇంకా సర్దుకోవాలన్నమాట. ఇంకా బయట అయితే సామాన్లు అన్నీ కూడా క్లీన్ చేసేసానండి. సో మీకు నేను ఫుల్గా పాస్ట్ కూడా పెట్టాను, అండ్ తర్వాత కొద్దిగా చూపిస్తున్నాను కాబట్టి మీకు అంతగా అర్థం కాకపోవచ్చు అనమాట. కానీ ప్లీజ్ అండి అర్థం చేసుకోండి, ఎందుకంటే చాలా కష్టపడుతున్నాము అంటే చాలా టైర్డ్ అయిపోయాను అనమాట. అసలు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా అసలు నాకు అంతగా అంటే అంత అసలు ఓపిక లేదనమాట. కానీ ఇస్తూ ఉన్నాను అనమాట, ఎందుకంటే నెక్స్ట్ వీడియో తీసుకోవడానికి నా మొబైల్లో స్పేస్ కూడా లేదండి అసలు. సో అందుకోసమే స్పేస్ కావాలిగా ఇంకా వీడియోస్కి మనకు, అందుకోసమే సరేలే ఇంకా ఖచ్చితంగా ఇంకా ఈరోజు ఎంత టైర్డ్ అయిపోయినా సరే మొత్తం అప్లోడ్ చేసేయాలి అనేసి అయితే ఇంకా ఫిక్స్ అయిపోయి ఇంకా కష్టంగా అయినా సరే ఇష్టంతో చేస్తూ ఉన్నానండి. ఇక్కడైతే చూస్తారు కదా అంత డస్ట్ అంతా క్లీన్ చేసేసుకున్నాను అనమాట. ఇంకా అక్కడికి గ్యాస్ సిలిండర్ కూడా తీసి బయట పెడదాంలే అంటే ఇంకా అవసరం లేదులే, ఇంకా అలాగే క్లీన్ చేసేసుకుందాం అనేసి అయితే నేనైతే అనుకున్నాను. ఇక్కడైతే మా హస్బెండ్ అయితే నాకు ఇంకా వీడియో తీయడానికి కొంచెం హెల్ప్ చేస్తున్నాడు. తర్వాత అటు సైడ్ బట్టలన్నీ కూడా ఇంకా క్లాత్స్ అన్నీ కూడా ఇంకా ఫోల్డింగ్ చేసేసి అయితే పెట్టేసుకున్నాడు అనమాట. పాపం నా కోసం తను డ్యూటీ కూడా సెలవు పెట్టేసుకున్నాడు అండి. ఇక్కడైతే చూసారు కదా మా హస్బెండ్ అన్నీ కూడా ఇంకా తీస్తున్నాడు అనమాట. ఇవన్నీ కూడా నేను మడత పెట్టేసి ఇచ్చేసానులే అండి. ఆ వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఇటుపక్క అయితే వచ్చేసాను అనమాట. ఇక్కడైతే ఇంక శారీస్ తనకు ఫోల్డింగ్ రాదు కాబట్టి ఇంక నేనే అన్నీ కూడా ఇంకా మడత పెట్టేసి అయితే ఇచ్చేసాను అనమాట. తను అన్నీ కూడా ఇంకా సర్దుతున్నాడు అనమాట. ఇంకా అన్నీ కూడా అక్కడ కవర్స్లో ఇంకా ఏమేమో అన్నీ కూడా ఇంకా తను చెక్ చేసుకుంటూ ఉన్నాడు అనమాట, అన్నీ ఉన్నాయా లేదా ఏంటి అనేసి అయితే. ఇక్కడైతే నేను శారీస్ అన్ని ఫోల్డ్ చేసేసి అయితే ఇస్తున్నాను అనమాట. ఇక్కడైతే ఇంకా 4 అయిందండి. ఇక్కడ నేను ఈ వర్క్ చేసేటప్పుడు 4 అయిందనమాట. అంతవరకు కిచెన్ వర్కే సరిపోయిందనమాట. కిచెన్ క్లీనింగు అండ్ అన్నీ కూడా గిన్నెలన్నీ కూడా పాత్రలు అన్నీ కూడా తోమేసి అన్నీ కూడా ఇంకా సర్దుకునేది అయితే ఇంకా అలాగే ఉన్నాయన్నమాట. అవైతే ఇంకా నైట్కి అయితే సర్దుకుందాం అనేసి అయితే ఇంకా ఇటు పక్క ఇవన్నీ శారీస్ ఇవన్నీ కూడా క్లీన్ చేసేసుకుందాం, బట్టలన్నీ కూడా ఫోల్డ్ పెట్టేసుకుందాం అనేసి అయితే వచ్చేసాను అనమాట. సో చూసారు కదా ఇక్కడైతే ఇంకా నేను ఫోల్డింగ్ చేసేసుకున్నాను. ఇక్కడ మా బాబు అయితే నాకైతే చాలా అంటే చాలా అతి చేస్తున్నాడండి, చాలా అంటే చాలా సతాయిస్తున్నాడు అనమాట మొబైల్ కోసము. తను వచ్చినప్పటి నుంచి మొబైలే చూస్తున్నాడు అనమాట. ఇంకా నాకు వీడియో షూటింగ్ కోసం మొబైల్ కావాలి కదండి. సో అందుకోసమే ఇంకొక 5 minutes నేను మొబైల్ షూట్ చేసేసుకుంటానన్నా కూడా అస్సలు వినట్లేదనమాట. సో అందుకోసమే ఇంకా గట్టిగా అరిచాను అనమాట తన పైన. ఇంకా మా హస్బెండ్ అయితే ఇంక నా మొబైల్ ఇస్తాను లేరా, అది తీసుకోద్దు అనేసి అయితే చెప్పేస్తారనమాట. ఇక్కడైతే ఇంకా ఎక్కడ పెట్టేసేయాలి ఇవన్నీ కూడా ఎలా పెట్టేసేయాలి అనేసి అయితే అడుగుతున్నాడు అనమాట. అందుకోసమే నేనైతే ఇంకా తీసి మా హస్బెండ్కి అయితే ఇస్తున్నాను అనమాట. నాకైతే ఈ విషయంలో చాలా హ్యాపీ అనమాట, ఎందుకంటే నాకు బాగా మంచిగా హెల్ప్ చేస్తారండి. ఈ విషయంలోనే కాదు ఏ విషయంలోనైనా సరే మంచిగా హెల్ప్ చేస్తారనమాట. ఇంకా కోపం తెప్పిస్తే మాత్రం గట్టిగా అరిచేస్తారనమాట. అక్కడికి ఇక్కడ నేను చెప్తున్నాను నీట్గా పెట్టు అనేసి అంటుంటే ఇంకా అరచారనమాట. పెట్టుకోవచ్చు కదా మరి నాకెందుకు ఇస్తావు అనేసి ఇంకా అరుస్తున్నాడు అనమాట. ఇంకా ఇలాగలాగా అలాగే అన్నీ కూడా మడత పెట్టేసి నీట్గా సర్దేసుకుంటున్నామండి. చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయాము, అసలు ఇద్దరం కూడా ఫుల్ టైర్డ్ అయిపోయాము అనమాట. ఇక్కడైతే చూస్తారు కదా అన్నీ ఫోల్డింగ్ చేసేసుకుంటున్నాను. అసలు మార్నింగ్ నుంచి స్నానం కూడా చేయలేదండి. ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయాక స్నానం చేసేసుకుందాం అనేసి అయితే ఇంకా స్నానం కూడా చేయలేదనమాట. అలాగే కష్టపడుతూ ఉన్నాము. శారీస్ అయితే అస్సలు కట్టుకోను, కానీ ఏం చేద్దామండి మనకు ఇష్టం అంత శారీస్ అంటే కట్టుకోకపోయినా కూడా చాలా ఇష్టం కాబట్టి ఇంకా ఎన్ని ఉన్నా కొనేస్తూ ఉంటాం అన్నమాట. చాలా ఉన్నాయండి, అసలు ఎప్పుడు అవుతుందో ఏంటో. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మా హస్బెండ్ ఒక్కడైతే ఇంకా అస్సలు ఈరోజు అయ్యే పనే కాదనమాట. అందుకోసమే నేను ఇంకా ఫాస్ట్గా కిచెన్ వర్క్ అంతా కంప్లీట్ చేసేసి ఇంక ఇక్కడికైతే వచ్చేసాను అనమాట. తను మార్నింగ్ నుంచి 4 o'clock వరకు తనవి ఓన్లీ తన బట్టలు అండ్ తర్వాత బాబువి వీళ్ళిద్దరివే మడత పెట్టేసుకున్నాడండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ 4 వరకు. ఇంకా నావైతే అస్సలు టచ్ చేయలేదనమాట నేను వచ్చేంతవరకు. ఇంక ఇక్కడైతే
నేను అన్నీ కూడా ఇంక సర్దుతూ ఉన్నాను. నా బట్టలు అయితే అన్నీ కూడా నేను క్లీన్ చేసేస్తుంటే తను ఇంకా పేపర్స్ అలాగా న్యూస్ పేపర్స్ అన్నీ వేసేసి ఇంకా అన్నీ కూడా మంచిగా పెడుతూ ఉన్నాడు అనమాట. సో ఇంకా షాపింగ్ వెళ్ళాలి ఇంకా అంటే బాబుకి కొద్దిగా షాపింగ్ చేయాలి కదండి, పండుగ కదా. సో ఇంకా ఖచ్చితంగా మేము ప్రతి పండుగకి ప్రతి ఫెస్టివల్కి తన కోసం బట్టలు అయితే ఖచ్చితంగా తీసుకుంటూ ఉంటాం అనమాట బాబుకి. ఇంకా అలాంటిది ఉగాది తీసుకోకుండా ఉండలేము కదండి, ఖచ్చితంగా ఇంకా ఉగాది కూడా ఖచ్చితంగా తీసుకుంటాం అనమాట. ఇంకా ఇల్లంతా క్లీన్ చేసిన తర్వాత వెళ్దాము అనేసి అయితే అనుకున్నాం అనమాట షాపింగ్కి. ఇంకా ఇక్కడైతే ఇంకా బ్లౌజెస్ అన్నీ కూడా ఇంకా బ్లౌజెస్ అన్నీ కూడా ఒక సైడ్ పెట్టేసుకుంటున్నాను, అండ్ శారీస్ అన్నీ కూడా ఒక సైడ్ అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. మా హస్బెండ్ అయితే ఇంకా అక్కడ అంటున్నాడు అనమాట, ఇన్ని శారీస్ తీసుకుంటున్నావు, ఎప్పుడైనా శారీస్ కట్టుకుంటావా అనేసి అయితే అంటున్నాడు అనమాట. ఆ బ్లౌజెస్కి అన్ని వేలు పెట్టేసి కుట్టించుకుంటావా, ఎప్పుడైనా సరే కట్టుకోవచ్చు కదా అనేసి అయితే అంటున్నాడు అనమాట. ఇంకా ఏం చేద్దామండి, మనం ఇంట్లో ఉన్నప్పుడే అస్సలు కట్టుకోం, బయటికి వెళ్ళినప్పుడే కట్టుకోవడానికి రాదు, ఇంక ఇంట్లో ఉన్నప్పుడు మనం కట్టుకుంటామా చెప్పండి, అస్సలు కట్టుకోము శారీస్ అయితే. శారీస్ కట్టుకొని మనం వర్క్ చేస్తామంటే ఇంక అంతే కథ అది. అయినా కూడా నార్మల్గా నేను ఎప్పుడు కూడా కట్టుకోను అనమాట, ఎక్కువగా డ్రెస్సులే వేస్తాను, శారీస్ అయితే అసలు కట్టుకోను అనమాట. ఇంకా అక్కడైతే ఇంక అన్నీ కూడా ఇంకా పట్టు శారీస్ అయితే పెట్టేశారు, ఇంకా తర్వాత పైన అన్నీ కూడా ఇంకా నార్మల్ శారీస్ పెట్టేశారు అనమాట. ఇక్కడైతే ఇంకా బ్లౌజెస్ అన్నీ కూడా ఇంకా ఫోల్డింగ్ అయితే చేసేసుకుంటూ ఉన్నానండి. చాలా అంటే చాలా టైర్డ్ ఏం లేండి, అసలు మాటలో చెప్పలేము. ఇటుపక్క బాబు వచ్చినప్పటి నుంచి ఇంక బాబుతో అటు ఇటు అంతా కూడా ఇంకా చాలా కష్టపడిపోయామన్నమాట. సో ఇంక ఇక్కడ వచ్చేసి చూసారు కదా, అదంతా కూడా కంప్లీట్ అయిపోయినాక స్నానం చేసేసి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యేసి ఇది వచ్చేసి నైట్ 8:30 ఆ టైంలో తీసిన వీడియో అండి. ఫుల్గా అన్నీ కూడా క్లీన్ చేసేసాను అనమాట. ఇంకా అన్నీ కూడా బయట నుంచి ఇంకా అక్కడికి అన్నీ కూడా తెచ్చేసుకొని ఇంకా అన్నీ కూడా మొత్తం అన్నీ కూడా నీట్గా అయితే సర్దేసుకుంటున్నాను అనమాట. సో చూసారు కదా ఎంత వర్క్ ఉంటుంది. హౌస్ వైఫ్ అంటే మాత్రం చాలా కష్టం అండి. ఎవ్వరు కూడా అసలు ఇప్పుడు బాయ్స్ ఎలా ఉంటారంటే జెంట్స్, తను ఒక్క ఇంటి పని చేస్తే ఇంటి పని మాత్రమే చేయగలడు, లేదా ఏదైనా డ్యూటీ చేస్తే డ్యూటీ మాత్రమే చేయగలడు, అది ఒక ఆఫీస్ వర్క్ చేస్తే ఆఫీస్ వర్క్ మాత్రమే చేయగలడు. కానీ అన్ని వర్క్స్ రౌండ్ ఆఫ్ చేసేది మన లేడీస్ మాత్రమే అండి. అది ఏ పనైనా సరే, అటుపక్క డ్యూటీ కావాలంటే డ్యూటీ చేస్తాం, ఇటుపక్క వంట చేయాలంటే వంట చేస్తాం, ఇంట్లో వర్క్ చేయాలంటే ఇంట్లో వర్క్ చేస్తాం, ప్రతిదీ కూడా చేస్తాం అనమాట. ఇది చేయలేము అనే మాట లేకుండా ప్రతి ఒక్కటి చేస్తాం అనమాట. అలాంటిది ఇంక మనం చాలా ఓపిక, చాలా అంటే చాలా ఓర్పు అనేది అయితే చాలా అవసరం అనమాట మనకైతే. అది ఉంది కాబట్టి మనం ఇలా ముందుకు వెళ్తున్నాం అన్ని విషయాల్లోనూ. సో ఇక్కడైతే ఇంక అన్నీ కూడా ఇంక సర్దేసుకుంటున్నాను అనమాట. సో తీసేసాం గబా. సర్దాలంటే మాత్రం కష్టం అనమాట. ఏది ఎక్కడ పెట్టాలా ఏంటి అనేది అయితే చాలా చాలా థింక్ చేయాల్సి వస్తుంది అనమాట. కరెక్ట్ ఆ ప్లేస్కి సెట్ చేయాలంటే టైమే పడుతుంది అనమాట. ఇక్కడైతే అన్నీ కూడా ఇంకా నేను సర్దేసుకుంటున్నానండి. నైట్ 8:30 అయింది. ఇంకా రైస్ కూడా పెట్టేసాను అనమాట. రైస్ పెట్టేసి ఇంకా మధ్యాహ్నం పప్పు చేశానండి. ఇంకా పప్పు ఉంది అనమాట, అందుకోసమే ఇంకా రైస్ అయితే పెట్టేశాను. ఇంకా ఇవన్నీ సర్దిన తర్వాత ఇంకా మా బాబుకి మా హస్బెండే తినిపించేస్తున్నాడు అనమాట. అంటే తనకు తిన్నారు, ఇంకా నాకైతే ఓపిక లేదని చెప్పేసాను అనమాట. ఇంకా తనే తినిపించేస్తున్నాడు. ఇంకా ఇవన్నీ కూడా ఇంకా సర్దుతూ ఉన్నాను అనమాట. చాలా అంటే చాలా అసలు ఏడుపు వచ్చేసింది అనమాట. నాకైతే అంత వర్క్ అంత హెవీ అయిపోయిందండి. నాకు అనిపించింది ఇంకోసారి ఎప్పుడైనా క్లీన్ చేయాలంటే ఓన్లీ ఒక రూమ్ మాత్రమే చేయాలి, అలా 3 days చేసామంటే అయిపోతుంది. అంతా కూడా ఒకే రోజే చేయాలంటే చాలా కష్టం అనిపించింది అనమాట. మా హస్బెండ్తో చెప్పాను, నేనైతే ఇంకా అసలు ఎప్పుడు కూడా చేయను అనేసి అయితే, నాతో కాదు అనేసి అయితే చెప్పాను అనమాట. కానీ అంటాము నాతో కాదు నేను చేయలేను అని అంటాము, కానీ ఆ టైం వచ్చిందంటే ఖచ్చితంగా మనం వాళ్ళకంటే ముందుగానే మనమే చేసేస్తూ ఉంటాం అనమాట అన్నీ కూడా. ఇలా అయితే ఎంత క్లీన్ చేసేస్తూ ఉన్నానండి. ఇంకా తినేసి అన్నీ కూడా సర్దేసి తినేసి ఇంకా పడుకుంటూ పోవడమే అనమాట. అక్కడికి నేను వీడియో తీస్తుంటే మధ్యలో నా మొబైల్ అయితే స్పేస్ అయితే ఫుల్ అయిపోయింది అనమాట. వీడియో అస్సలు పాస్ అవ్వట్లేదు అనమాట, రావట్లేదు వీడియో. స్టోరేజ్ ఫుల్ అనేసి అయితే చెప్తుందనమాట. ఎంతవరకు సాధ్యమైందో అంతవరకు తీసాను అనమాట. ఇవన్నీ కూడా సర్దేసుకుంటున్నాను. ఇందులో ఇంకా అన్నీ కూడా మనం పప్పులు దినుసులు ఇవన్నీ కూడా తీసేసాను కదా, అవన్నీ కూడా ఇంక వేరే ఉన్నాయి. ఫస్ట్ ఎక్కడే గిన్నెలో ఇక్కడ బాక్సులో అక్కడ సర్దితే తర్వాత మనం అవి ఎందులో అయినా వేసుకోవచ్చు, ఇక్కడ ఉంది అక్కడ తీసేసి వేసుకోవచ్చు అనేసి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అన్నీ కూడా సర్దుతూ ఉన్నాను అనమాట. ఇంకా ఆ విండోస్లో అయితే ఇంతకుముందు ఏది పెట్టేదని కాదు, ఇప్పుడైతే ఇంకా పెట్టాలనిపించింది. ఎందుకు అక్కడ గ్యాప్ లేకుండా ఇవి అక్కడ పెట్టేసుకుందాం అనేసి అయితే అనుకున్నాను అనమాట.
అవైతే ఇంకా అక్కడ టచ్ చేయం కాబట్టి సపరేట్గా ఒక సైడ్ ఉంటాయి కాబట్టి అవి పగిలిపోవు అనేసి అయితే ఇంకా అక్కడైతే పెట్టేసుకుంటున్నాను. ఇక్కడైతే చిన్న చిన్న అన్నీ ఇంకా మామూలు డైలీగా పోపు దినుసులు వేసుకోవడానికైతే ఇక్కడైతే పెట్టేసుకుంటూ ఉన్నాను అనమాట. సో చాలా అంటే చాలా టైర్డ్ అయ్యామండి నిజంగా. ఇది ఎన్నిసార్లు చెప్పిన వీడియోలో నాకే అర్థం కాలేదు, ఎందుకంటే అంత ఫుల్ టైర్డ్ అయిపోయాను అనమాట. అసలు చెప్పడానికి కూడా నాకు ఇప్పటికీ వాయిస్ ఇస్తుంటే అసలు ఓపిక లేదనమాట. ఫుల్గా నిద్ర వచ్చేస్తుంది. కానీ ఇవ్వాలి వీడియో అప్లోడ్ చేయాలి ఈరోజు ఖచ్చితంగా అనేసి అయితే ఫిక్స్ అయిపోయాను అనమాట. సో అందుకోసమే ఇంకా కష్టంగా అయినా సరే వాయిస్ అయితే ఇస్తున్నాను అనమాట. ఇవన్నీ సర్దుకోవడానికి కూడా చాలా టైం పట్టిందండి. నాకు ఒక 2 hours పట్టిందనమాట. ఇవన్నీ ఇక్కడక్కడ పాత్రలన్నీ కూడా గిన్నెలు నీట్గా సర్దుకోవడానికి చాలా టైం పట్టిందనమాట. ఇంకా సరేలే మా హస్బెండ్ ఏమైనా అంటే మార్నింగ్ అయినా సర్దుకోవచ్చు కదా, ఈ టైంలో ఏమి ఇంకా పడుకోవచ్చు కదా అనేసి అయితే అన్నారనమాట. కానీ నేను అసలు అలా వినాను కదా. ఎక్కడి సామాను ఎక్కడ వస్తువు అక్కడ పెడితే కానీ మనకైతే నిదానం కాదనమాట. సో అందుకోసమే ఇంకా అన్నీ కూడా సర్దేశాను. నైట్ 10 o'clockకి ఇంకా సర్దేశామన్నమాట. ఫుల్గా అయిపోయింది. తర్వాత అయితే ఇంకా పడుకుని పోయామన్నమాట. సో ఇంకంతా కూడా సర్దేసానండి. సో ఇక్కడ చూసారు కదా, ఇంకా బట్టలు అవన్నీ కూడా ఇంకా సర్దేసిన తర్వాత ఇక్కడైతే ఇంకా పైన డస్ట్ అంతా క్లీన్ చేసామన్నమాట. ఫ్యాన్ క్లీన్ చేసాము, అంతా కూడా క్లీన్ చేసేసామండి. సో చాలా డస్టే ఉందండి ఫ్యాన్ పైన. అసలు ఎప్పుడు కూడా ఫ్యాన్ ఎప్పుడు ఒక 1 month 2 months కలా క్లీన్ చేసేవాళ్ళము. ఈసారి అయితే చాలా లేట్ అయిపోయింది, అందుకే డస్ట్ అయితే చాలా ఎక్కువ అనిపించింది అనమాట. సో ఇక్కడైతే శారీస్ అన్నీ కూడా సర్దేసుకున్నాం అనమాట. సో నీట్గా సర్దుకున్నాం. సో చూసారు కదా చాలా బాగా ఇవన్నీ డ్రెస్సెస్, ఇవన్నీ శారీస్, ఇంకా పైన కూడా మొత్తం శారీస్ అనమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా మా హస్బెండ్ ఇవన్నీ వచ్చేసి ఇంకా మా హస్బెండ్ అనమాట, తనవి బాబువి ఇంకా నీట్గా సర్దేసుకున్నామండి. సో చూసారు కదా ఇవన్నీ వచ్చేసి డైలీవి ఇంకా అలాగనమాట. ఒక్కొక్కరి ఒక్కొక్క సైడ్ నీట్గా పెట్టుకున్నాక అప్పుడు మనసు అనేది అయితే చాలా ప్రశాంతంగా అనిపించిందండి. సో ఇంకా బెడ్రూమ్లో అన్నీ కూడా ఇంకా నీట్గా సర్దేసుకోవాలన్నమాట. సో చూసారు కదా ఇక్కడ ఎలా ఉందో. ఈ పండుగలు ఎందుకు వస్తాయో తెలియదు కానీ మనకు మాత్రం ఫుల్ వర్క్ అయితే ఉంటుందన్నమాట. సో చూసారు కదండి, ఇలా అయితే మొత్తం అంతా క్లీన్ చేసేసుకున్నాము. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామండి. అంతవరకు బాయ్ అండి. ఈ వీడియోని అయితే ఫుల్గా చూసి